కవిత ఇక ఘాటు వ్యాఖ్యలే చేస్తారా, ఆ విధంగానే ముందుకెళ్తారా లేదా సైలెంట్ గా ఉంటారా? విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సైలెంట్ గా ఉండేటువంటి అవకాశం అయితే లేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఇక కవిత సస్పెండ్ అవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీ అంశమని అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ప్రస్తుతానికి తమకు అవసరం లేదంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరికి కవిత వెనుక ఉండే అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. ఇది పూర్తిగా వారి కుటుంబానికి చెందిన అంశం అంటున్నారు మహేష్. వారి ఇంట్లో పంపకాల్లో తేడా వచ్చిందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నుంచి పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఎట్లా చూస్తారు? మనకు సంబంధం లేని అంశం అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం. వాళ్ళ పార్టీలో జరిగినటువంటి వ్యవహారంలో మేము మాట్లాడడం సబబుగా ఉండదు. ఒకటి మాత్రం వాస్తవం, అది కవితన, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా అవినీతి పరులే. కాళేశ్వరంలో అందరూ భాగస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమాన దూరంలో చూస్తుంది. ఏ అవినీతి పరులని మాకు వెనకరేసుకున్న అవసరం లేదు, వారికి వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. వారి వెనుక ఏదైతే హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి వారు చెప్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచేమో కవిత నడిపించేదే కాంగ్రెస్ పార్టీ. రెండు వాళ్ళ నుంచే స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ఏది కరెక్ట్ అనుకోవాలి? అసలు ఎవరు నడిపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు నడిపిస్తూ ఉన్నారు. మాకు ఎవరినో నడపాల్సిన అవసరం కానీ, ఎవరినో వత్తాసు పలకాల్సిన అవసరం కానీ, ఎవరినో వెనకేసుకు రావాల్సిన అవసరం కానీ లేదు. అంతకు మించి అవినీతి పరులను అసలేమే వండకాగం. అంటే కాళేశ్వరం విషయంలోనే స్ప్లిట్ వచ్చిందని అనుకోవచ్చా? 6-7 మాసాలుగా నడుస్తూ ఉంది. నేను చాలా సందర్భాలు చెప్పాను, దోచుకున్న సొమ్ము వాటాల పంపిణీలో వచ్చినటువంటి తగాదా ఇది. దోచుకున్నటువంటి సొమ్ములో వచ్చినటువంటి తగాదాలలో కారణంగానే ఆమెను సస్పెండ్ చేశారని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్.